నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జెండా ఉత్సవం ప్రశాంత వాతావరణంలో జరపండి. గూడూరులోని రోటరీ భవనంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఉత్సవ కమిటీ ప్రతినిధులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, డిఎస్పీ గీతా కుమారి. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పెరమన్న జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కారును టిప్పర్ ఢీ కొనడంతో 7 మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిసరాలు పరిశుభ్రం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు. మనుబోలు మండలం పిడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శ్రీ ఆంజనేయ స్వామి వారి జెండా మహోత్సవాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికీ అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, డిఎస్పీ గీతా కుమారి సూచించారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో జెండా ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంపై ఉత్సవ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, డిఎస్పీ గీతా కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్వాహకులతో పలు అంశాలపై మాట్లాడి వారికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ మైసూరు తర్వాత రెండో అతిపెద్ద జెండా మహోత్సవం గూడూరులో మాత్రమే జరుగుతుందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో జెండా ఉత్సవం నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీజే ద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులకు సహకరించాలని, జెండా ఊరేగింపులో ఎవరైనా రౌడీజం చేసినా, భక్తులకు ఇబ్బంది కలిగించినా సహించేది లేదని ఆయన మాట్లాడారు. మీ జెండా ఉత్సవం కాబట్టి బ్రహ్మాండంగా ఉంటారు. మీలో ఏ లోపం ఉండదు. మీరు బాగా ఆర్గనైజ్ చేస్తారు, అనుభవం అందరికీ. కానీ ఆ రోజుకి ఎవరో ఎక్కడో వచ్చి మన దగ్గర అచ్చలేసుకొని పొడుచుకొని చచ్చిపోతారు. చచ్చిపోతే ఏంటి, పేపర్లు ఏంది, గూడూరులో రౌడీ మొక్క పొడుచుకొని చచ్చిపోయినారు. అప్పుడు ఎవరు, సునీల్ కుమార్ ఎమ్మెల్యే. వాడెవడో కూడా లేదండి, ఎవరో చచ్చిపోతాడు. సునీల్ కుమార్ రాజకీయంగా ఉంది, ఇంట్లో పోలీసు వాళ్ళు అయిపోయాడు. ఎందుకంటే మీకు గూడూరు కూడా చెప్తున్నారు, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు గూడూరు పైన. దానివల్ల ఇప్పుడు ఇవన్నీ పోలీసు వాళ్ళు మనం చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎవరు ఎక్కడతారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, మీ కమిటీ వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. ఆ రోజు గందరగోళంగా ఉత్సాహంగా, ఎందుకంటే మైసూరు తర్వాత జెండా ఉత్సవాలు అదే అంతా కొత్తవాడు కాబట్టి పోలీసు వాళ్ళు చెప్తాను. గూడూరులో టాప్ 2వ స్థానం కూడా ఇంత చిన్న ఇబ్బంది లేకుండా ఈ పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు చేశారు. కానీ ఈ మధ్య ఇనిషియేటివ్ కాబట్టి మీరు డీజే వద్దన్నారు. నేను కూడా కొంత డిస్కస్ చేశాను. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో కూడా వినాయక చవితికి కూడా డీజే పర్మిషన్ ఇవ్వాల. అంత పెద్ద వినాయక చవితికి కూడా అక్కడ గవర్నమెంట్ ఇవ్వాల. అయితే మేడం గారు చెప్పినట్టు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఆ ప్రాబ్లమ్స్ ఒక 50% అయితే ఈ రౌడీ మోకం వల్ల ఒక 50% డిస్టర్బెన్స్ మనకి. ఎందుకంటే వాడు పూర్తి చేసుకోవాలి, కేసు ఎవరైనా పడుతుంది. ఎవరైనా కంపెనీ నెంబర్లు మనం ఉంటామో మన పేరు తీసుకుంటారు. మీరున్నారో మీకు తెలియదా, మీకు యాక్చువల్గా మీకు తెలియదు. వాడు ఎవడో కూడా ఎక్కడి నుంచి ఎవరు తెలియదు మీకు. ఎప్పుడో పాత కక్షలు, సంవత్సరం ముందు కక్షలు, 10 సంవత్సరాల ముందు కక్షలు పెట్టుకొని అక్కడ వాడు తాగేసి వచ్చి పొడి చేసుకుంటాడు. ఎందువల్ల అది కూడా మనం ఆలోచించాలి. ఎవడో కోసం మన కేసులు ఎదుర్కోలేం కదా. కాబట్టి డీజే విషయంలో దయచేసి కోఆర్డినేట్ చేయండి పోలీసు వారికి మీరు. అయితే తీర్మానాలు కెనాల్ బ్యాండ్ విషయంలో మాత్రం అగేన్స్ట్ చేయాలి పోలీసు వాళ్ళు. ఎందుకంటే అది కూడా వెళ్ళకపోతే ఇంకా ఇబ్బంది లేదు సార్. మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం మా కమిటీ వాళ్ళ తరఫున. ఎక్కడా మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు అందరూ కూడా మా కిషోర్ గారితో ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రన్స్లో కూడా ఖర్చు అయింది మీతో మా కార్యక్రమం డబ్బులు కూడా జరిగాయి. అది మా కార్యక్రమం చూడండి దయచేసి. ఎందుకంటే
మనుషుల్ని కొట్టడం అనేది అది కుదరదు. మరి వాటి ఆరోగ్యం తాగేసినకపోతే అది వేరే కదా. కానీ వాళ్ళు వచ్చేపోయేటువంటి ప్రయాణికుల పట్ల దుష్ప్రవర్తన చేస్తే మాత్రం నేనైతే ఒప్పుకోనని చెప్పి మళ్ళీ నేను తెలియజేసి. ఎందుకంటే ఈ జెండాకి అందరూ వస్తుంటారు. రౌడీల్ని ముందు ఐడెంటిఫై చేయండి, మీ ఇష్టం. నేను రౌడీ విషయంలో మీ ఎవరు అకౌంట్ చేయము. ఇంకా మరికొందరు మాట్లాడారు. చెప్తూ ఉంటారు, అవి కూడా వాడడం తగ్గించమని చెప్తున్నాను. తగ్గించమని చెప్తున్నాను. కైండ్లీ నోట్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, హాస్పిటల్స్ కానీ హాస్టల్స్ కానీ ఎవరు ఉంటారండి? ఇల్ హెల్త్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ హెల్త్ మీద ఇది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పోనీ ఇక్కడ పాటలే కదా ఏముంది అనుకోవచ్చు, కానీ ఎవరైతే పాటలు వింటూ డాన్స్ వేస్తూ ఉంటారో వాళ్ళ నార్మల్ కండిషన్ ఉంటుందా? ఫుల్ డ్రంక్ అండ్ స్టేట్ లో ఉంటుంది. ఇందాక మన ఎక్సైజ్ సార్ చెప్పారు, మేడం మీ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ పెట్టండి మేడం అంటారు. ఆ యొక్క సౌండ్ ఇంపాక్ట్ వల్ల మనకు ఇన్నర్ ఇయర్ అంటే లోపల ఒక మనకి ఏదైతే వినడానికి కావాల్సిన ఒక ఉంటుందో అది కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది. కానీ మనం ఇట్లాంటి కార్యక్రమాలు అంత 80 to 85 ఎవరు పెట్టారు? మినిమం 100 నుంచి 125 డెసిబెల్స్ ఉంటాయి. ఇంకా కంప్లీట్ డెఫ్ అయిపోతుంది, ఏం వినిపించదు. మేడం హీరింగ్ ప్రాబ్లమే కదా, మిగతావన్నీ బాగా పనిచేస్తాయి అనొచ్చు. దానికి కూడా ఆన్సర్ చేస్తారు. హార్ట్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, మెంటల్ డిసార్డర్స్. ప్రాబ్లం లేకుండా నిర్వహించుకోవడం కోసం ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అని వారి వీడియో రూపంలో కానివ్వండి, మనం ఉత్సవాలు ఊరేగింపులు జరిగేటప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనలు కానీ జరగకుండా, అలానే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఏ విధంగా మనం ఈ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు పోతే బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఇప్పటి వరకు మన రూరల్ సిఐ గారు చాలా వివరంగా మీ అందరికీ విషయాలు తెలియజేయడం జరిగింది. అయితే ఇంకా వివరంగా మన పెద్దలు, మన గౌరవ శాసనసభ్యులు వారు కూడా ఈ యొక్క ఉత్సవాలను ఉద్దేశించి వారి యొక్క సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధమైనటువంటి జెండా ఉత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాం. కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిమిటెడ్గా ఉండడము, ఎక్కువ కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, వాటి మీద వాళ్ళకి అథారిటీ లేకుండా, ఆధిపత్యం లేకుండా ఆ కార్యక్రమాలు వాళ్ళకి దిశానిర్దేశం లేకుండా ఉండడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా కొన్ని పాయింట్లు గమనించినవి చెప్తాను. మనం 5 ప్రోగ్రాంలు 4 ప్రోగ్రాంలో పెడుతున్నాము. వారు ప్రోగ్రాం చేస్తున్నారో లేదో తెలియదు. అక్కడ ఆ ప్రోగ్రాం దగ్గర ఉండే బయట నుంచి వచ్చే వ్యక్తులు ఏం చేస్తున్నారనే విషయం కూడా మనకు అథారిటీ లేకుండా ఉంటుంది. దానికోసం కమిటీ సభ్యులకి సూచన ఏమిటంటే, మీ దగ్గర ఉండే ఎవరైతే ఆర్గనైజర్స్, కమిటీ మెంబర్స్, మీ దగ్గర ఉండే టీంని 4 చొప్పున ఒక్కొక్క కార్యక్రమం దగ్గర 4 చొప్పున ఇన్ఛార్జెస్గా పెట్టుకోండి. వాళ్ళు ఎవరనేది మేము బందోబస్తు ఇచ్చే టీంకి ముందస్తుగా తెలియజేయడం వల్ల వాళ్ళతో కోఆర్డినేట్గా ముందుకు వెళ్ళేదానికి, ఏదైతే ప్రొసెషన్ ముందుకు తిరిగి వస్తేనే వెనకమాల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈసారి మీరు ఏ ప్రోగ్రాం దగ్గర ఎవరిని పెట్టారో లిస్ట్ తయారు చేసి. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఆర్వి ప్రసాద్, సిఐలు శేఖర్ బాబు, కిషోర్ బాబు, శ్రీనివాస్, ఎక్సైజ్ ఎస్ఐ మహేష్, విద్యుత్ శాఖ ఏఈ ఏడుకొండలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. సంగం మండలం పెరమన సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందారు. రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పరు వేగంగా కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అందరూ మృత్యువాత పడ్డారు. నెల్లూరులోని ముత్తుకూరు గేట్ సెంటర్ కు చెందిన తాళ్లూరు రాధా కుటుంబ సభ్యులు ఆత్మకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించడానికి కారులో బయలుదేరారు. టిప్పరు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో రాధా శ్రీనివాసులు, సారమ్మ, లక్ష్మి, టి శ్రీనివాసులు, తేజలతో పాటు చిన్నారి సైతం మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు రావని సీఎం చంద్రబాబు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు.
పరిసరాలు పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛోత్సవాల్లో భాగంగా రాబోయే 15 రోజుల కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఎక్కడా చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు పట్టణంలో ఉండే చెత్తను తొలగించి అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. సీఎం చంద్రబాబు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ రాష్ట్రానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం 15 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం, ఈ 15 రోజుల కార్యక్రమంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా చెత్త ఉంటే అది శుభ్రపడాల్సిన బాధ్యత మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో కూడా దానిపైన కూడా శ్రద్ధ వహించి వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉదయం మనం లేచే లోపల మన ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది మా పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళంటూ లేకపోతే ఈరోజు మన ఆరోగ్యాలు అన్యాయం అయిపోయాము. కాబట్టి ముందుగా వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టినా కానీ మనకేం కాదు, ఎందుకంటే అంతకన్నా లేదు. ఎందుకంటే ఆ పని చేసేది వాళ్ళు లేకపోతే మన ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి కార్యక్రమంలో ఈరోజు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే మనందరికీ రాష్ట్రానికి అన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏ లక్ష్యాలతో అయితే ఉన్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గెలిచినా ఖచ్చితంగా క్లీన్ అనేది ఆయనకి ఇష్టం. ఎందుకంటే అందరూ శుభ్రంగా ఉండాలా, ఊరు శుభ్రంగా ఉండాలా, అందరూ ఆరోగ్యాలు ఉండేటువంటి మోటివ్తో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ప్రతి దగ్గర కూడా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే 25వ తేదీ కూడా ఒక పెద్ద కార్యక్రమం కూడా దీనిపైన ఉంది. అది కూడా మా కమిషనర్ గారు ఏదంటే కిట్కో ఇళ్ళ దగ్గర 2 పార్కులు ఉన్నాయి, క్లీన్ చేస్తామని చెప్పారు. మంచి నిర్ణయం కమిషనర్ గారు. ఎందుకంటే నిజంగా టిట్కో ఇళ్ళు అన్యాయం ఉన్నటువంటి పరిస్థితి అక్కడ తీయడం కూడా చాలా మంచి నిర్ణయం చెప్పి మా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. అట్లాగే జనవరి 1 నుంచి ఎక్కడైనా రోడ్డు మీద కానీ చెప్తుంటే దానికి ఫైన్ వేసేటువంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. జనవరి 1 నుంచి ఈరోజు మీరు పేపర్ చూసుకుంటారు, బాబు గారు కలెక్టర్ మీటింగ్లో, ఎస్పీ గారి మీటింగ్లో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కావాలని రోడ్ల మీద ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. ఇంకా మరికొందరు మాట్లాడారు. అంటే స్వచ్ఛత హీ సేవ 2025 ఈ యొక్క స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమాలు 2017 నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరము ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం స్వచ్ఛతోత్సవ పేరుతోటి స్వచ్ఛతా ఈ సేవ అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము మొత్తం 4 టార్గెట్ యూనిట్లుగా చేయటం జరుగుతుంది. ఎక్కడైతే చెత్తని వేసి నిర్లక్ష్యంగా వదిలేస్తారో అట్లాంటి ప్రదేశాలన్నింటినీ గుర్తించి వాటిని శుభ్రం చేయటం ఈ 2వ తేదీ లోపల చేయాల్సినటువంటి అంశాలు. అలానే బహిరంగ ప్రదేశాలు, తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ప్లే గ్రౌండ్స్, పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి హెల్త్ మీద అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలానే ప్లాంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేస్ని, గౌరవ ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసి ఈరోజు 25వ తేదీ, రాబోయే 25వ తేదీ పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరచడం జరిగింది. అలానే ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలానే స్వయం సహాయక మహిళా సభ్యులు, తర్వాత పాత్రికేయులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అలానే పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం పొద్దున్నుంచి ప్రారంభించి ఈ యొక్క స్కూల్ ప్రిమిసెస్ని ఇప్పటికే దాదాపు 50% క్లీన్ చేశారు. ఇక రాబోయే కొద్ది సమయంలో మొత్తం కూడా క్లీన్ చేసేసి ఈరోజు ఈ యొక్క యూనిట్ని పూర్తి స్థాయిలో మనం చేసుకోవడం జరుగుతుంది. అలానే ఎప్పటికీ కూడా గౌరవ శాసనసభ్యులు గారు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి యొక్క ముఖ్య భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా చేసిన ఈ కార్యక్రమానికి
బుక్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మన గూడూరులో ఎమ్మెల్యే గారి సూచన వరకు ఎక్కడెక్కడ చెత్త వేస్తారో మన కమిషనర్ గారు కూడా రోజు సాయంకాలం పూట ట్రాక్టర్లు పంపించి అంగళంలో చెత్తలు చేస్తున్నారు. కమిషనర్ గారు కూడా ఇక్కడ గూడూరు చేస్తున్నారు. అదేవిధంగా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ 25వ తేదీ పార్కులు చూసి ఆ పార్కుల్లో కూడా శుభ్రంగా పెట్టాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర పేరు మీద ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గూడూరు పురపాలక సంఘ పరిధిలో ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్ చాలా పెద్ద కాంపౌండ్ ఉంది, పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కొంత అపరిశుభ్రంగా ఉంటే దాన్ని క్లీన్ చేసేదానికి కమిషనర్ గారి ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా మనం ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ దోమ ఉండకూడదు, అక్కడ చెత్త చెదారం పేరుకోకూడదు, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాన్ని తీసుకున్నాయో దీన్ని అందరం కూడా మన హక్కులు ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తూ హక్కుల సాధన కోసం ముందుకు పోతామో అదేవిధంగా మన బాధ్యతలు కూడా. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వరులు, నాయకులు పులిని శ్రీనివాసులు, బిల్లి చించరామయ్య, చంద్రమౌళి, రహీం, ఇజ్రాయెల్ కుమార్, అల్లీ బాషా, మోహన్, అమరయ్య నాయుడు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలం పిడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మనుబోలు మండలం పిడూరు గ్రామంలో టీడీపీ నాయకులు తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. 1,20 లక్షలతో పిడూరు నుండి ఎల్లనపురం వరకు తారు రోడ్డును మంజూరు చేయించారు. ఆ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాలు అందడం లేదని పలువురు గిరిజనులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. గిరిజనులకు అన్ని విధాల అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్లు మంజూరు చేయించి నిర్మిస్తామన్నారు. 15 రోజుల్లోగా మనుబోలు ప్రభుత్వ వైద్యశాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మాక్సిమం పనులు వాళ్ళు కొన్ని అడిగారు, పోలే అడిగాడు. ఒక కమ్యూనిటీ హాల్ పడిపోయింది, ఎప్పుడో కట్టించింది అన్నాడు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ చేయిస్తాం. SC/ST కాలనీ అంటే పేదోళ్ల అవసరాలు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల విషయంలో టాప్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకు పోతాం. CSR ఫండ్ ఏమొస్తే ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులకు ఇస్తాం, తర్వాత హెల్త్ ఇవన్నీ కూడా. చెన్నై మెడ్రాస్ రోడ్ నుంచి పిడూరు దాకా 1.2 crores 1,20 లక్షలు. యాచవరం నుంచి పిడూరు గ్రామం కలుపుతూ సప్లై ఛానల్ పైన 60 లక్షలతో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేశాం. అది చాలా ఇబ్బందిగా ఉండింది. వాళ్ళకి 60 lakhs పెట్టేసి బ్రిడ్జి దాన్ని ప్రారంభోత్సవం చేశాం. ఈ రోడ్డుకి శంకుస్థాపన చేశాం. ఈ బ్రిడ్జి 60 లక్షల వల్ల 300 ఎకరాలకి ఆ యాచవరం ప్రజలు, ఆ రైతులు పొలాల్లో పోయేదానికి ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జి రోడ్డు చేశాం. అక్కడ 2 CC రోడ్లు 15 లక్షలు చేశాం. 1,95 లక్షలతో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాం. మొత్తం పనులన్నీ ట్రాక్ లో పడ్డాయి. వాళ్ళ మాదిరిగా కక్ష సాధింపులు లేదు. అందరూ తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఇంకో బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా రైతుల విషయంలో, పనిముట్ల విషయంలో, యూరియా విషయంలో అందరూ సమానంగా చూసే బాధ్యత నాది, మా నాయకులు. దాంట్లో పక్షపాతం వద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పేదోళ్ల సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వాళ్ళ మాదిరిగా పేదోళ్ల పొట్ట కొట్టొద్దు. వైసీపీ వాళ్ళు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, గాలి రామకృష్ణారెడ్డి, వర్ధినేని మస్తానాయుడు, శివుడు రాజాగౌడ్, పచ్చిపాల రామిరెడ్డి, పట్టాభిరామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్ కుమార్, లాయర్ కృష్ణయ్య, సురేష్ రెడ్డి, పద్మనాభరెడ్డి, అమీర్ బాషా, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా స్వస్తి నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేశారని, మహిళలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు రక్త పరీక్షలు చేసి వారికి మందులు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రులు ఏర్పాటు చేసిన స్వస్తి నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు వైద్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
పలువురు మహిళలకు రక్త పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీ వరకు పలు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆసుపత్రిలో సిటీ స్కాన్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రికి కావాల్సిన వసతుల గురించి వైద్యులు నివేదిక అందిస్తే అసెంబ్లీ సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన వివరించారు. మోడీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మొత్తం దేశమంతా కూడా ఈ ప్రధానమంత్రి స్వస్థవారి పశక్తి పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ గూడూరులో ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే బలహీనంగా ఉన్నటువంటి మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇక్కడ ప్రతి దగ్గర హాస్పిటల్స్లో కానివ్వండి, లేకపోతే సబ్ సెంటర్లో కానివ్వండి, వాళ్ళ సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయడం, తద్వారా మాతర్లు ఏమైనా ట్యాబ్లెట్స్, టానిక్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ అందజేయడం, అలాగే ఈ రక్తదాన శిబిరాలని కండక్ట్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేశారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్, మన ప్రధాని మోడీ గారి సహాయ సహకారాలు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఫ్రీక్వెంట్గా తెలుగుదేశం గవర్నమెంట్ 2 కార్యక్రమాలు సహజంగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మన సెంట్రల్ బీజేపీ ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలని చేయమని చెప్పి మన ఆరోగ్య శాఖ వారికి అక్కడ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మా మేడం గారికి, ఆర్ఎం గారికి, డాక్టర్ గారికి చిన్న విన్నపం అండి. ఈరోజుసారి మేము చేసి అసెంబ్లీకి వెళ్ళిపోతాం. ఏదన్నా ఇష్యూస్ మన హాస్పిటల్ సమస్యలు ఏమన్నా ఉంటే రేపు శనివారం వస్తాను నేను. మీరు ఒక రెప్యుటేషన్ ప్రిపేర్ చేస్తే అమ్మా, నేను సీఎం గారితోనే మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి మన హాస్పిటల్కి ఏమేమి కావాలో తీసుకొస్తాను. ఎందువల్లంటే గతంలో కూడా ఈరోజు ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క పరికరం, సిటీ స్కాన్ తెచ్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, అలాగే ఈరోజు డయాలసిస్ సెంటర్ పెట్టింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, అలాగే ఈ యొక్క ఉమ్మి పరీక్ష అది తెచ్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. రాజుగారు వేదిక ఉంటూ రావాలా? ఎందుకు చెప్తున్నానమ్మా, ఏం జరిగినా ఈ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జరిగాయి. గతంలో ఏం జరగలే ఈ సంవత్సరాల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎప్పుడు కూడా ఆరోగ్యం పట్ల, విద్య పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ వహించేటువంటి కార్యక్రమం. కాబట్టి గతం అయితే ఈ సిటీ స్కాన్ ఎక్కడ లేదు డివిజన్లో. ఫస్ట్ తెచ్చింది మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనకి లేదు, మెడికల్ కాలేజెస్లో మాత్రం అది ఉంది. అది ఇంకా అంటే ఇంకా పైన రాసి మనకు కూడా ఒక 2D అవైలబుల్ చేయించమని అడుగుతాము. ఇంకోటి మనకి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకి హార్ట్ అటాక్ వచ్చి చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి మనము ఫస్ట్ అవర్లో తీసుకొస్తే వాళ్ళకి మనం ఇక్కడ ఈసీజీ తీసి మనది స్పోక్, హబ్ అండ్ స్పోక్ అనేది ఉంటుంది. మనది స్పోక్ హబ్ అంటే నెల్లూరు మెడికల్ కాలేజీ కార్డియాలజీ వాళ్ళకి పంపిస్తే, ఆ హబ్కి పంపిస్తే మనం ఈసీజీని వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇవ్వమంటారు. ఆ ఇంజెక్షన్ 70,000 అవుతుంది. అది మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. ఇప్పుడు మనం ఈ విధంగా 5 మంది హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి టెనిగ్లిప్టేజ్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 5 మంది ప్రాణాన్ని మేము కాపాడగలిగాం. అంటే ఇంత పెరిఫరీలో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని మా లక్ష్మీనారాయణ సార్ ఆధ్వర్యంలో మా డాక్టర్స్ టీం ఇచ్చి, మన రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ముఖ్య అతిథి గారు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ఇక్కడికి విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు అంటే 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం కింద మహిళలకు పెద్దపీట అంటే మహిళల ఆరోగ్యాన్ని ఉద్దేశించి కిషోర బాలికలు మరియు గర్భవతులు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళకి సంబంధించిన పరీక్షలు ప్రజారోగ్య దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో జడ్పీఎస్లో పాల్గొని రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని మీకు అవగాహన కల్పించే దిశగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా మా దృష్టిలో ఉంది. ఎలా అంటే మీకు కొన్ని అవగాహన లోపాల వల్ల సరైన మందులు ఎలా వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలి, సరైన సమయానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలనేటువంటి పరిజ్ఞానం తక్కువగా ఉంది.
ముఖ్యంగా నేను యొక్క హాస్పిటల్ యాజమాన్యం సూపరింటెండెంట్ గారు విన్నవించుకున్నాను. మా ఇక్కడ గూడూరులో మా ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ ఇంతకుముందు తెలియజేస్తున్నాము. చాలామంది ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, డాక్టర్ లక్ష్మీనారాయణ, సిఐ శేఖర్ బాబు, నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తమకు పట్టాలిచ్చిన పొలంలో సాగు చేసేందుకు వసతులు కల్పించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గిరిజనులు వినతి పత్రం అందజేశారు. మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు వేరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆయనను కలిసి సమస్యలు విన్నవించారు. గత ప్రభుత్వం ఇచ్చిన భూములో ఎలాంటి వసతులు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, కలికి వేణుగోపాల్ రెడ్డి, చెర్లోపల్లి నీటి సంఘం అధ్యక్షుడు పొన్నూరు అశోక్, మధునాయుడు, కృష్ణమనాయుడు, సుధీర్ నాయుడు, మన్నెమ్మాల ఆదినారాయణ, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన సరిపోతుంది ఒక మాటలు బస్సు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా గూడూరులోని జనార్దన్ రెడ్డి కాలనీలో ఏర్పాటైన అమ్మదయ్య వృద్ధాశ్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గెద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వృద్ధులకు పండ్లు, పలహారాలు అందజేశారు. అనంతరం మనోజ్ కుమార్ మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న, వసంత్, చైతన్య, యశ్వంత్, కిరణ్, ప్రదీప్, నవీన్, వృద్ధాశ్రమం ఇన్ఛార్జి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు శ్రీదేవమ్మ. అమ్మదయ్య వృద్ధాశ్రమానికి మోడీ గారు ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా బీజేవై ఆధ్వర్యంలో మనోహర్ బాబు వాళ్ళ సభ్యులు అందరూ వచ్చి మన ఆశ్రమంలో వృద్ధులకి పలహారాలు అందించడానికి వచ్చారు. ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తారు. నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్, బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు మన ప్రీతమ నేత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా గూడూరు పట్టణంలో ఏదైతే అమ్మదయ్య వృద్ధాశ్రమంలో ఈరోజు వృద్ధులకు అందరికి కూడా ఇక్కడ కేక్ కట్ చేసి అదేవిధంగా వాళ్ళకి పళ్ళు, పలహారాలు అన్ని కూడా పంచడం జరుగుతుంది అనమాట. మనకు తెలుసు ఈరోజు గ్లోబల్ లీడర్గా ముందుకెళ్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మన యొక్క దేశాన్ని అభివృద్ధి చెందేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ దేశం ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎలా ఉండేది, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం ముందుకెళ్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఈరోజు భారత్ వెళ్తుంది. అదేవిధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మెచ్చిన నాయకుడిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. నిజంగా ఈరోజు భారతదేశం యొక్క జీడిపి కానీ అదేవిధంగా వ్యవస్థలో కానీ అన్నిట్లో కూడా ముందుకెళ్తుంది ఈరోజు ప్రపంచంలో. ప్రపంచ దేశాల కల్లా భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచల నాయుడు తెలిపారు. గూడూరులోని బాలాజీనగర్ సెంటర్ వద్ద ప్రధాని జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. అనంతరం పెంచల నాయుడు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేకు, పేదలకి ఆహారం. ఈరోజు ఆ మహానుభావుడు ప్రపంచంలో జగద్గురువులాగా అయిపోయాడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అదృష్టం. మనకు అలాంటి వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఈ దేశాన్ని పరిపాలించాలని నేను హృదయపూర్వకంగా అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఒక పేదరికమైన కుటుంబంలో పుట్టాడు. నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్ఐ వెంకట రాజేష్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో నవాబుపేటకు చెందిన ఓ దళిత యువకుడిపై ఎస్ఐ దురుసుగా వ్యవహరించారని, న్యాయం చేయాలంటూ యువకుడి బంధువులు నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆత్మకూరు డీఎస్పీతో మాట్లాడించారు. మేడం గారు స్వయంగా సార్లు పంపించారు. విభజించి పాలించడం సరికాదని, సీఎం పదవిని దళితులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సూచించారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులను విభజించవద్దని తెలిపారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దళితులకు అన్యాయం జరుగుతోందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. నష్టం చేస్తే ఎట్లా? ఎవరిచ్చారు ఈ హక్కు? రాజ్యాంగ విరుద్ధం అని మేము చెప్తూనే ఉన్నాం. ఒక పక్క మరి దీని విషయంలో సామాజిక న్యాయం అంటే పేదవాళ్ళను విభజించి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కాదు. సామాజిక న్యాయం అంటే 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, మిగిలిన 3 సంవత్సరాలు ఒక మాదికి నేను కాదంలో ఒక మాదికి ఇవ్వయా. ఏమి సామాజిక న్యాయం గురించి నువ్వే కదా అనంతపూర్లో మాట్లాడింది. ఒక మాదికి నేను వచ్చి పూలమాల మొట్టమొదటేస్తాను. నాకు మాలా మాది ఆ ద్వేషాలు విభేదాలు లేవు. మేమందరం కలిసి తెలిసి ఉండేవాళ్ళం. మరి 3 సంవత్సరాలు ఉంది నీతో. నువ్వు కావాల్సింటే ఢిల్లీకి పో, నువ్వు పెద్ద పదవి తీసుకో, దీన్ని మాదిగలకి ఇచ్చేయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరొద్దంటారు? అది సామాజిక న్యాయం. డిఎస్సిలో టీచర్ పోస్టులు 3 ఇచ్చాను, ఎంబీబీఎస్ సీట్లు 4 ఇచ్చాను. అది గురుకు కావాలా? ఇస్తే సంతోషం. ఈ విధంగా విభజించి పాలించడం అనేది మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు మరి ఆలోచించమని వారికి తెలియజేస్తూ 11 సంవత్సరాలు పాపం ఈరోజు చెప్పక తప్పదు, చెప్పొద్దని చిరంజీవి కూడా చెప్పాడు. ఈరోజు మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు. 75 సంవత్సరాలు పూర్తయింది. 75 సంవత్సరాలు దాటినాయని చెప్పి అదానిని మరి రిటైర్మెంట్కి పంపించేశారు. మురళీ మనోహర్ జోషిని రిటైర్మెంట్కి పంపించారు. ఈయన 75 ఏళ్ళు పూర్తయితే ఈయన రిటైర్మెంట్ లేదంట, వద్దంట రిటైర్మెంట్. సరే 11 ఏళ్ళు పూర్తి చేశాడు ప్రధానమంత్రి గారు. దేశానికి గొప్ప గౌరవ ప్రధానమంత్రి. ఏమి చేశాడు ఈ 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు? ఒక్క పని మంచిది చేశాడా? ఒక్కటి చేసి ఉంటే చెప్పండి మీరు. నేను అడుగుతున్నా, గుర్తుండే పని, భారతదేశంలో గుర్తుండే పని ఒక్కటి ఏమీ కనపడటం లేదు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 11 సంవత్సరాల్లో ఆయన చేసింది 0 భారతదేశానికి. ఏం చేశాడు? రష్యా నుంచి మీరు పెట్రోల్ పట్టించుకుంటున్నారు, డీజిల్ పట్టించుకుంటున్నారు. మీ బండికి ఎంత కడుతున్నారు? 100 రూపాయలు కడుతున్నారు, 110 రూపాయలు కడుతున్నారు. డీజిల్ 110, పెట్రోల్ 100. మరి చిల్లకూరులోని గొల్లపాలెంలో తాలాటి వనమ్మ మృతి చెందారు. ఆమె మృతి చెందారని తెలిసిన వెంటనే పెంచిలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంక నానాజీ 5,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయ సహకారాలు అందిస్తున్న నానాజీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నెల్లూరు రామ్మూర్తి, పవన్, కాటూరు కవిత తదితరులు పాల్గొన్నారు. గొల్లపాలెంలోని వనమ్మ ఆమె వయసు నిమిత్తం ఈరోజు రాత్రి తెల్లవారుజాము చనిపోవడం జరిగింది. అది తెలిసిన వెంటనే గ్రామస్తులతో కలిసి నానాజీ సార్ గారికి చెప్పడం జరిగింది. ఆయన మాజీ చైర్మన్గా పెంచులకోన దాంట్లో నెంబర్గా చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం చిలకూరు విలేజ్లోని ఎవరికి ఏం జరిగినా నేనున్నాను ముందంటూ ముందుకొచ్చి 5,000 మట్టి ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి ఇప్పటి వరకు ఈ రోజుల వరకు ఆయన చేతి డబ్బుల్లో నుంచే ఆయన నేనున్నాను, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదని భరోసా ఇవ్వడం,
డబ్బులు ఇవ్వడం 5,000 ఈరోజు వాళ్ళకి ఇస్తే ఆ 5,000తో మట్టి ఖర్చులు ఈరోజు దాన సంస్కారాలకి చేసుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తి నానాజీ గారు టీడీపీలో మాకంటూ ఒక దగ్గర ఉండడం ఇక్కడ చిలకూరు గ్రామం ప్రజలు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఒక ఇబ్బందులో ఉన్నప్పుడు ముందుకొచ్చి నేనున్నాను అని చెప్పడం చేయడం అనేది ఆయన మనస్సాక్షికి చాలా ఇదిగా ఉంది. కానీ ఈరోజు గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో శ్రీ కాళహస్తి తొండమాన్పురం వాస్తవ్యులు వెలుగు శ్రీనివాసులు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు వెలుగు శివ సహకారంతో వృద్ధులకు చీరలు దుప్పట్లు అందజేశారు. అలాగే భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రాము పిల్లల శ్రీనివాసులు, ప్రభాకర్, వెంకటేశ్వరరావు, మల్లికార్జున్, కృష్ణారెడ్డి, కేఆర్ఎం, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మా కాళహస్తి వాసులు తొండమాన్పురం వాస్తవులు కీర్తిశేషులు శ్రీనివాసు గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని వెలుగు శివకుమార్ గారి వాళ్ళ కుమారుడు సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని 36 మంది వృద్ధులకు మంచి రుచికరమైన భోజనాలని ఏర్పాటు చేస్తున్న మా శివకుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కాళహస్తి నుంచి కూడా మన ఆశ్రమం అంటే ఇక్కడే ఆశ్రమంలోనే మనం భోజనాలు పెట్టాలన్న ఒక మంచి ఉద్దేశంతో మన కాళహస్తి నుంచి కూడా మా కుటుంబ సభ్యుడైన మా ఆక్వా రమేష్ వాళ్ళ డీరెస్ట్ ఫ్రెండ్ ఆయన ఇక్కడ మనకు చూస్తున్నాడు కాబట్టి ఈ శివకుమార్ కూడా వాళ్ళ నాన్న పేరు మీద ఇక్కడ పెట్టాలని ఒక ఆశ్రమంలోనే పెడదాము, వాళ్ళకి మంచి చీరలు, బెడ్షీట్లు, అదేవిధంగా దోమతెరలు కూడా సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజనాలు అందించడం అయితేనేమి, అదేవిధంగా మంచి చీరలు, దుప్పట్లు, వాళ్ళకి కావాల్సిన దోమతెరలు అందించడం జరుగుతుంది. ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు మా కుటుంబ సభ్యుడైనటువంటి ఆక్వా రమేష్ గారు వాళ్ళ ఫ్రెండ్ అతన్ని చెప్పి ఈ విధంగా చేస్తే బాగుంటుంది వీళ్ళకి అని నేను చెప్పిన అతను దాన్ని స్పందించి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నందుకు ముఖ్యంగా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ చక్కగా మాకు మా సహకారంతో చేస్తున్నారంటే మా ప్రగతి సేవా సంస్థ ఎంత ముందుకు నడుస్తుందనేది మాకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు మా కడివేటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మా యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటూ మా యొక్క శుభ పరిణామం. కాబట్టి వీరందరూ కూడా ఈ మాకు గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,540 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 84,376 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,13,300 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 135 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జెండా ఉత్సవం ప్రశాంత వాతావరణంలో జరపండి. గూడూరులోని రోటరీ భవనంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఉత్సవ కమిటీ ప్రతినిధులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, డిఎస్పీ గీతా కుమారి. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పెరమన్న జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కారును టిప్పర్ ఢీ కొనడంతో 7 మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిసరాలు పరిశుభ్రం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు మనుబోలు మండలం పిడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివ అభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.